అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పండుమిర్చి పచ్చడి చేసి చూపిస్తానండి. మనం ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పండుమిర్చి పచ్చడి రకరకాలుగా విధాలుగా చేసుకోవచ్చండి. అందులో ఒక రకమైన ఈ పచ్చడి నేను చాలా సింపుల్గా మీకు 5 నిమిషాల్లో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసానండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా కట్ చేసుకొని ఆయిల్లో వేసాను. అలాగే పండుమిర్చి కూడా చూసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని తీసి చక్కగా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఈ రెండింటిని ముందుగా మనము మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. మనం ఈ రెండింటిని చక్కగా మగ్గిచ్చేసుకొని ఈలోగా నేను పల్లీలు కూడా చక్కగా బాగా దూరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను ఇవాళ పల్లీ పొడితో మీకు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే మనము టమోటా అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని అన్నిటినీ చక్కగా మగ్గిచ్చేసుకుందాము. సమ్మర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు అన్ని టమోటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఆవకాయ, ఇప్పుడు అన్ని సమ్మర్లో పచ్చళ్ళు కదా. అందులో ఒక రకమైన పండుమిర్చి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం రైస్లో కన్నా ఇలా చేసుకోవాలనుకుంటే పచ్చడి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. అదే మనం టిఫిన్స్లోకి అయితే వీటిని కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. రోలు ఉంటే ఇంకా రోకట్లో వేసి చక్కగా రుబ్బేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు రోలుగానే ఉంటే చక్కగా ఇలాగ రోట్లో రుబ్బేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకొని అన్నీ చక్కగా మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము తగినంత ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే ఒకటేసారి చూసుకొని ఒకటేసారి ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వీటన్నిటి చక్కగా మగ్గిచ్చేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మనము మిక్సీలో వేసేసుకొని రుబ్బేసుకుంటున్నాను నేను ఇవాళ. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. చూసారా, ఇప్పుడు అంతా చల్లారిందండి పచ్చడి. ఇప్పుడు నేను మిక్సీలో తీసేసుకొని వీటిలో నేను మెత్తగా చేసుకుంటున్నానండి ఇవాళ. ఇందులోని 3 స్పూన్ల పల్లీలు కూడా పొడి వేసానండి. నేను 3 పెద్ద సైజ్ స్పూన్తో వేసాను. మీరు చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడే ఒకటేసారి మీరు లాస్ట్లో మళ్ళీ ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. ఇంతే అండి, దీనికి తిరుమాత ఏం అవసరం లేదండి. ఇలాగే సర్వ్ చేసుకోండి. మనము రైస్కి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. టాటా, బాయ్ బాయ్.